హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యలో కుక్కలు కాటు వల్ల చాలామంది హాస్పిటల్ పాలు అవుతున్నాయి కదా. ఈ కుక్కలు దేనివల్ల ఇంత అగ్రెసివ్గా మారినాయో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చేత 10,000, 20,000, 30,000 ఉండగానే వెళ్ళి షాపింగ్ చేసి కుక్క పిల్లలను కొనుక్కుంటారు. ముసలిదైందో రోగం వచ్చిందని రోడ్ల మీద వదిలేసి పోతారు. ఇంకా అవి చేసేది ఏం లేక తిన్న తిండి లేక చికెన్ సెంటర్ కాడ దోశలు ఇడ్లీ వాళ్ళ కాడ ఆర ఉండడం అలవాటు అవుతాయి. వాటి బలం ముందల ఈ లోకల్ డాగ్స్ ఏం చేయలేవు కదా. ఇంకా అవి కింగ్ లాగా ఆ ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఇవి లోకల్ డాగ్స్తో క్రాసింగ్ అవ్వడం వల్ల ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఆ లోకల్ డాగ్ ముందల ఈ క్రాసింగ్ బ్రీడ్ ఎలా ఉందో అప్పుడు మీకు అర్థమవుతుంది. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న లోకల్ డాగ్స్ అయితే మనకి ఏం చేయవు ఫ్రెండ్స్. ఎందుకంటే జర్మన్ షెపర్డ్, లెపర్డ్ అని విదేశ కుక్కలను తీసుకొచ్చి రోడ్ల మీద వదిలేస్తే అవి క్రాసింగ్ చేసి మనకి హానికరంగా మారుతున్నాయి.